Good morning, students. I am Divya from the Department of Computer Science. Today's our topic is Windows object. The window object represents a window in a browser. అంటే మనం ఏదైనా ఒక డాక్యుమెంట్ని ఓపెన్ చేయాలి, ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనం దేన్ని హెల్ప్ తీసుకొని ఓపెన్ చేస్తాము అంటే వెబ్ బ్రౌజర్ హెల్ప్ లేకుండా మనం వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయలేము, అవునా కదా? మనం ఇన్ జనరల్ ఏమనుకుంటాము అంటే వెబ్ పేజ్ అనేది బ్రౌజర్ విండోలో ఓపెన్ అవుతుంది అంటాం, అవునా కదా? సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం ఒక బ్రౌజర్ని హెల్ప్ తీసుకొని ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసామో ఆటోమేటిక్గా ఏం క్రియేట్ అవుతుందంటే విండో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. ఈ విండో ఆబ్జెక్ట్ని మనం ఏమంటాము అంటే టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ ఇన్ క్లయింట్ సైడ్ జావా స్క్రిప్ట్ అంటాం. ఎందుకు టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అంటాము అంటే కనుక మనం డాక్యుమెంట్ మీద వర్క్ చేయాలి అన్నా, హిస్టరీ వర్క్ చేయాలి అన్నా, ఫామ్ అనేది వర్క్ చేయాలి అన్నా మనకి ఏం కావాలి? విండో అనేది కావాలి. సో ఆ విండో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయినప్పుడు మనం వీటన్నిటినీ కూడా ప్రాపర్గా వర్క్ చేయగలుగుతాం అన్నమాట. అందుకే మనం ఏమంటాము అంటే విండోని టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అంటాం. ఎందుకు విండోని టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అంటాము? ఒక డాక్యుమెంట్, హిస్టరీ, ఫామ్ అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? విండో మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ విండో ఆబ్జెక్ట్ని మనం ఏమంటాము అంటే టాప్ లెవెల్ ఆబ్జెక్ట్ అని అంటామన్నమాట. మనం ఒక విండోని క్రియేట్ చేసుకోవాలి అంటే కనుక దానికి సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే చూద్దాం. విండో వేరియబుల్ ఈక్వల్స్ టు విండో డాట్ ఓపెన్ ఇన్ డబుల్ కోట్స్ యూఆర్ఎల్ విండో నేమ్ కామా విండో ఫీచర్స్. ఇక్కడ ఏవైతే స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయో అవన్నీ కూడా ఆప్షనల్. మనం ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా ఏమవుతుందంటే విండో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ విండో వేర్ పక్కన స్క్వేర్ బ్రాకెట్ ఉంటుందండి. విండో వేర్ ఈక్వల్స్ టు అని చెప్పి అక్కడ ఏమొస్తుందంటే స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. అది మిస్ అయింది, ఒకసారి చూడండి. ఇలా వస్తుంది స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు అంటే విండో వేర్ ఈక్వల్స్ టు విండో డాట్ ఓపెన్ వేర్ విండో వేర్ ఈజ్ ఎ నేమ్ దట్ యూ క్రియేట్ ఫర్ ఏ న్యూ విండో. మనం ఏదైతే విండోని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ విండోకి నేమ్ అనేది వేర్ అనే దానిలో స్టోర్ చేసుకుంటాం మనం. ఈ వేర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన నెంబర్ ఆఫ్ మెథడ్స్ని అప్లై చేస్తున్నప్పుడు ఈ వేర్ అనే వేరియబుల్ హెల్ప్ తీసుకొని అప్లై చేస్తామన్నమాట. ఆ కేసెస్లో మనకి ఈ వేర్ అనేది యూజ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో కూడా ఆప్షనల్. ఓకేనా? నెక్స్ట్ విండో డాట్, ఇది కూడా ఆప్షనల్. ఇది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం విండోని ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు మనం కంపల్సరీ ఇవ్వాల్సింది ఏంటి అంటే ఓపెన్ యూఆర్ఎల్. మనం ఏదైతే విండోని ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ పాత్ని మనం మొత్తం స్పెసిఫై చేయాలి. ఆ విండోకి నేమ్ అనేది ఇవ్వాలి. సో తర్వాత మళ్ళీ మనం స్క్వేర్ బ్రాకెట్స్లో ఏమి ఇచ్చాము అంటే విండో ఫీచర్స్. ఈ విండో ఫీచర్స్ అనేవి ఆప్షనల్. బై డిఫాల్ట్ విండో ఎంత హైట్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే విండో అనేది క్రియేట్ అయిపోతుంది. సో మీరు కనుక మెన్షన్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ విండో ఫీచర్స్ అనేవి ఇవ్వచ్చు. సో అందుకే దాన్ని ఏమంటున్నామంటే ఆప్షనల్. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా విండో అనేది క్రియేట్ అవుతుంది. మీకు కావాల్సినట్టు కనుక ఆ విండోని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఫీచర్స్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. వేర్ విండో ఫీచర్స్ ఆర్ హైట్, విడ్త్, లొకేషన్, రీసైజబుల్, మెన్యూ బార్, స్క్రోల్ బార్, స్టేటస్ బార్ అండ్ టూల్ బార్. ఇవన్నీ హైట్ ఏంటి, విడ్త్ ఏంటి, లొకేషన్, రీసైజబుల్లా, మెన్యూ బార్, స్క్రోల్ బార్ ఇవన్నీ కనుక మీరు ఇవ్వాలి అనుకుంటే కనుక అక్కడ విండో ఫీచర్స్ దగ్గర కామాస్తో మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో దీనికి మనం ఇక్కడ ఇలా ఈ సింటాక్స్ని యూస్ చేసుకుంటే కనుక మనం ఏం చేయొచ్చు అంటున్నామంటే న్యూ విండోని ఒకదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటున్నాం కదా. సో మనం సింటాక్స్ చూద్దాం. మనం ఏమనుకుంటున్నాము అంటే ఇవన్నీ కూడా ఆప్షనల్ అని చెప్పుకుంటున్నాం కదా, ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయి. మనం అవేమీ లేకుండా సింపుల్గా ఒక విండోని ఓపెన్ చేయాలి, క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక సింటాక్స్ ఏంటి అంటే మై విండో ఈక్వల్స్ టు ఓపెన్ డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్ వెబ్సైట్ అడ్రస్ ఇచ్చేయచ్చు. www.amazon.com ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్లో ఏం చేస్తాము, ఏదైతే వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ని ఇస్తామన్నమాట. సో ఇక్కడ ఆ వెబ్సైట్ అడ్రస్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది అంటే మై విండోలో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? చూడండి, నేను అక్కడ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చినవి ఏమీ యూజ్ చేయలేదు. సింపుల్గా విండో నేమ్ తీసుకున్నాను ఈక్వల్స్ టు ఓపెన్ ఆఫ్. నేను ఏదైతే పేజ్ని ఓపెన్ చేయాలనుకుంటున్నామో పేజ్ యొక్క అడ్రస్ ఇచ్చాను.
ఆ అడ్రస్ని కంపల్సరీ నేను స్ట్రింగ్ ఫార్మేట్లో ఇవ్వాలి కాబట్టి డబుల్ కోట్స్లో ఇచ్చాను. సో క్లోజ్ చేసుకున్నాను. సో ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్ పేజ్ యొక్క అడ్రస్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది అంటే మై విండోలో స్టోర్ అవుతుంది. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒక విండోకి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ విండోకి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి విండో ఆబ్జెక్ట్స్కి, అలాగే మనం నెంబర్ ఆఫ్ మెథడ్స్ని యూస్ చేసుకుంటాం. అసలు ప్రాపర్టీస్ ఏంటి, విండో ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి క్లోజ్డ్ ప్రాపర్టీ రిటర్న్స్ ట్రూ ఇఫ్ విండో ఈజ్ క్లోజ్డ్. దీనికి మనం ఎలా ఈ ప్రాపర్టీని అప్లై చేయాలి అంటే కనుక అక్కడ మనం ఏదైతే విండోని క్రియేట్ చేసుకున్నామో, నేను ఏ విండోని క్రియేట్ చేసుకున్నాను, మై విండో అనే విండోని క్రియేట్ చేసుకున్నాను. సో మై విండో డాట్ క్లోజ్డ్ ఇలా కనుక మీరు ఈ ప్రాపర్టీని అప్లై చేసినప్పుడు, క్లోజ్డ్ అనే ప్రాపర్టీని అప్లై చేసినప్పుడు ఒకవేళ విండో కనుక క్లోజ్ అయి ఉంటే కనుక ట్రూ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. విండో అనేది ఓపెన్ చేసి కనుక ఉంటే కనుక ఫాల్స్ అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. స్టేటస్ నెక్స్ట్ ప్రాపర్టీ స్టేటస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ద బ్రౌజర్ విండో. బ్రౌజర్ యొక్క స్టేటస్ అనేది మీకు తెలియాలి అనుకుంటే కనుక ఈ స్టేటస్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు. అంటే అది యాక్టివ్ స్టేట్లో ఉందా, బ్లర్ స్టేట్లో ఉందా అనేది మీకు తెలియాలి అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారు అంటే స్టేటస్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకొని విండో యొక్క స్టేటస్ని మీరు తెలుసుకోవచ్చు. డిఫాల్ట్ స్టేటస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ ద డిఫాల్ట్ స్టేటస్ ఆఫ్ ద బ్రౌజర్ విండో. మీరు ఒక బ్రౌజర్కి డిఫాల్ట్ స్టేటస్ని కనుక మీరు సెట్ చేయాలి అనుకుంటే కనుక మై విండో డాట్ డిఫాల్ట్ స్టేటస్ ఈక్వల్స్ టు మనం ఏదైతే స్టేటస్ని అక్కడ చెప్పాలనుకుంటున్నామో, పెట్టాలనుకుంటున్నామో స్టేటస్ అది ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్లో ఇస్తే కనుక అది సెట్ అవుతుంది అనమాట. నేమ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఫైండ్ ద నేమ్ ఆఫ్ ద బ్రౌజర్ విండో. మీరు ఏదైతే బ్రౌజర్ విండోలో ఒక వెబ్ పేజ్ని కానీ ఏదైతే ఓపెన్ చేశారో దానికి నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అనేది మీకు తెలియాలి అనుకుంటే కనుక నేమ్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుంటారు. ఆ నేమ్ అనే ప్రాపర్టీని ఎలా యూస్ చేసుకుంటారు అంటే మై విండో డాట్ నేమ్ అని యూస్ చేసుకుంటారు అనమాట. నెక్స్ట్ లెంత్. ఇట్ రిటర్న్స్ ఇంటిజర్ డిఫైనింగ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇన్ ద పేజ్. దీన్ని ఈ లెంత్ అనే దాన్ని ఎందుకు యూజ్ చేసుకుంటాము అంటే మనం ఒక విండోలో ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసుకున్నప్పుడు ఆ వెబ్ పేజ్లో మనకి నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉండొచ్చు కదా. సో ఆ పర్టికులర్ వెబ్ పేజ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ అయితే ఉన్నాయో వాటి యొక్క నెంబర్ని రిటర్న్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే లెంత్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. చూడండి, వేరియబుల్ ఎక్స్ ఈక్వల్స్ టు మై విండో డాట్ లెంత్. మనం ఎప్పుడైతే లెంత్ని తీసుకున్నామో అంటే ఆ పర్టికులర్ విండోలో ఎన్నైతే ఫ్రేమ్స్ని యూజ్ చేసుకున్నామో ఆ ఫ్రేమ్స్ యొక్క కౌంట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది ఇక్కడ అంటే ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. మనం సింపుల్గా ఏం చేస్తామంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. లొకేషన్స్. ఇట్ రిటర్న్స్ ద ఫుల్ యూఆర్ఎల్ పాత్ ఆఫ్ ద డాక్యుమెంట్ యూజ్డ్ యాజ్ స్ట్రింగ్. మనం ఏదైతే డాక్యుమెంట్ని యూజ్ చేసుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ యొక్క లొకేషన్ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు లొకేషన్స్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీని యూస్ చేసుకున్నప్పుడు అది ఏమి రిటర్న్ చేస్తుంది అంటే కంప్లీట్ యూఆర్ఎల్ని రిటర్న్ చేస్తుంది అన్నమాట. మనం ఏదైతే వెబ్ పేజ్ ఓపెన్ చేసుకున్నామో ఆ వెబ్ పేజ్ యొక్క కంప్లీట్ యూఆర్ఎల్ని కనుక రిటర్న్ చేసేదానికి మనం యూస్ చేసుకునేది ఏంటి అంటే లొకేషన్స్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఈజ్ పేరెంట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద పేరెంట్ విండో ఆబ్జెక్ట్. అంటే ఏంటి అంటే మనం వెబ్ పేజ్ అంటే మనం సింగిల్ వెబ్ పేజ్ని ఓపెన్ చేసుకోం కదండి, నెంబర్ ఆఫ్ వెబ్ పేజెస్ని ఓపెన్ చేసుకుంటాం. ఒక్కొక్క వెబ్ పేజ్ వచ్చి ఒక్కొక్క బ్రౌజర్ విండోలో ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మై విండో 1, మై విండో 2, మై విండో 3 ఇలా నేను ఏం చేశానంటే 3 విండోస్లో 3 డిఫరెంట్ వెబ్ పేజెస్ని నేను ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నప్పుడు పేరెంట్ విండో అనేది ఏమవుతుంది అంటే నేను ఏదైతే ఇప్పుడు 1, 2, 3 అవునా, 1ని క్రియేట్ చేసుకున్నాను, 1ని ఓపెన్ చేసుకున్నాను, 2ని ఓపెన్ చేసుకున్నాను, 3ని ఓపెన్ చేసుకున్నాను. నేను 3 అనే దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను యూస్ చేసుకుంటున్నాను, అవునా కదా. ఈ 3 అనే మై విండో 3 అనే విండోకి మై విండో 2 అనేది ఏమవుతుందంటే పేరెంట్ అవుతుందన్నమాట. సో అలా ఇట్ ఈస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద పేరెంట్ విండో ఆబ్జెక్ట్. ఆ పేరెంట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం పేరెంట్ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకుంటున్నాం. సెల్ఫ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిటర్న్స్ ఇన్స్టెన్స్ ఆఫ్ ద కరెంట్ విండో. ఇక్కడ సెల్ఫ్ అనేది ఏమవుతుంది అంటే మై విండో 3 అనేది సెల్ఫ్, ఎందుకంటే అది నేను కరెంట్లీ యూజింగ్ కాబట్టి సెల్ఫ్ అనేది ఏమవుతుందంటే
మై విండో 3 అనేది అవుతుందన్నమాట. టాప్ ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ ద టాప్ మోస్ట్ బ్రౌజర్ విండో ఇన్ ఏ సిరీస్ ఆఫ్ నెస్టెడ్ విండోస్. నేను ఇక్కడ 3 విండోస్ ఓపెన్ చేశాను. కరెంట్ విండో వచ్చి మై విండో 3 అని చెప్పుకుంటున్నాను. ఈ 3కి పేరెంట్ వచ్చి 2 అని చెప్పుకుంటున్నాను. ఈ 1 అనేది ఏమవుతుందంటే మై విండో 1 అనేది టాప్ మోస్ట్ బ్రౌజర్ విండో అవుతుందన్నమాట. నెక్స్ట్ విండో ఆబ్జెక్ట్ ఫంక్షన్స్. మనం విండో ఆబ్జెక్ట్ని యూస్ చేసుకొని ఏ ఫంక్షన్స్ అనేవి విండోకి అప్లై చేయొచ్చు. ఫంక్షన్ అంటే యాక్షన్. ఆ యాక్షన్స్ అన్నీ కూడా మనం విండో మీద అప్లై చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ వన్ ఈజ్ అలర్ట్. ఈ అలర్ట్ అనే ఫంక్షన్ యూస్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే అలర్ట్ చేయడానికి యూస్ చేస్తుంది అన్నమాట ఇది ఈ అలర్ట్ అనే ఫంక్షన్. ఈ అలర్ట్ అనే ఫంక్షన్ వచ్చి విండో ఆబ్జెక్ట్ ఫంక్షన్. సో ఈ అలర్ట్ని యూస్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీరు ఏదైతే మెసేజ్ని ఇవ్వాలనుకుంటున్నారో అలర్ట్ మీరు సింపుల్గా పెరాంథసిస్ ఓపెన్ చేసుకుంటారు. ఇన్ బిట్వీన్ డబుల్ కోట్స్లో మీరు ఏదైతే అలర్ట్ మెసేజ్ అనేది పాస్ ఆన్ చేయాలనుకుంటున్నారో ఆ అలర్ట్ మెసేజ్ని ఇన్ బిట్వీన్ అక్కడ ఇస్తారు. దీన్ని ఎలా యూస్ చేసుకుంటాము అంటే విండో డాట్ అలర్ట్ అని యూస్ చేయాలి. ఓకేనా. కన్ఫర్మ్. ఈ కన్ఫర్మ్ అనేది ఎందుకు యూస్ చేసుకుంటామంటే కన్ఫర్మేషన్ కోసం. డూ యూ వాంట్ టు సేవ్ ఆర్ నాట్ అని వస్తూ ఉంటాయి చూడండి కన్ఫర్మేషన్ బాక్సెస్. మనకి సేవ్ చేయకుండా కనుక విండోని క్లోజ్ చేసేయాలనుకున్నప్పుడు మనం వర్డ్ డాక్యుమెంట్ని ఓపెన్ చేసినప్పుడు కానీ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు మనం యాక్షన్స్ పెర్ఫామ్ చేసి సేవ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు డూ యూ వాంట్ టు సేవ్ ఆర్ నాట్ అని అడుగుతుంది. ఎస్ ఆర్ నో అని ఇస్తుంది అక్కడ కన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్కి మనం ఏం యూస్ చేసుకుంటాం అంటే కన్ఫర్మ్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. ఈ కన్ఫర్మ్ ఎక్స్ ఈక్వల్స్ టు కన్ఫర్మ్ ఇఫ్ యూ డూ హార్డ్ వర్క్, ఇఫ్ యూ వాంట్ టు క్లోజ్ ఆర్ నాట్ అలా ఏదైనా ఇవ్వచ్చు. ఎందుకు అంటే కన్ఫర్మేషన్కి మనం ఈ కన్ఫర్మ్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. ప్రాంప్ట్ బాక్స్. ఈ ప్రాంప్ట్ బాక్స్ని ఎందుకు యూస్ చేసుకుంటాము అంటే కనుక మనం యూజర్ నుంచి ఇన్పుట్ కనుక కావాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ప్రాంప్ట్ బాక్స్ని యూస్ చేసుకుంటాం. వేర్ నేమ్ ఈక్వల్స్ టు ప్రాంప్ట్ ఎంటర్ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తాం. ఆ యూజర్ నేమ్ వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది అంటే నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అన్నమాట. ఇలా మనం ప్రాంప్ట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్రాంప్ట్ బాక్స్ని యూస్ చేసుకుంటాం. ఓపెన్. మీరు విండోని ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనం ఏం చేస్తాము అంటే ఓపెన్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. విండో డాట్ ఓపెన్ మై విండో విడ్త్ ఈక్వల్స్ టు సంథింగ్, హైట్ ఈక్వల్స్ టు సంథింగ్. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక విండోని ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లోజ్. విండోని క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూస్ చేసే మెథడ్ ఏంటి అంటే కనుక క్లోజ్ అనే మెథడ్ని యూస్ చేసుకుంటాం. సింపుల్గా మై విండో డాట్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. స్క్రోల్ ఎక్స్ కామా వై. మనం విండోని కనుక మనకు కావాల్సిన పొజిషన్లోకి మూవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ స్క్రోల్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకుంటాం. విండో డాట్ స్క్రోల్ 300 కామా 500 అని ఇచ్చాం. అంటే 300 విడ్త్ 500 హైట్లో మనం ఏం చేయాలి అనుకుంటున్నాము అంటే ఆ విండో యొక్క పొజిషన్ని సెట్ చేయాలనుకుంటున్నాం. సో అలా మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రోల్ అనేది యూస్ చేసుకోవచ్చు. బ్లర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు రిమూవ్ ద ఫోకస్ ఫ్రమ్ ద విండో. అంటే ఫోకసింగ్ విండో అంటే ఏంటి అంటే మనం ఏదైతే విండోని కరెంట్లీ యూస్ చేసుకుంటున్నామో దాన్ని ఫోకస్ విండో అంటాం జనరల్గా. ఆ ఫోకసింగ్ని రిమూవ్ చేసేస్తే కనుక దాన్ని ఏమంటాము అంటే బ్లర్ అంటాం. మనం జనరల్గా ఏం చెప్పుకుంటాము అంటే నెంబర్ ఆఫ్ విండోస్ని ఓపెన్ చేసుకుంటున్నప్పుడు ఏదైతే విండోని యూస్ చేసుకుంటామో ఆ విండోని ఏమంటాము అంటే ఫోకసింగ్ స్టేట్లో ఉంది అంటాము. రిమైనింగ్ విండోస్ అన్నీ కూడా ఏమంటామంటే బ్లర్ స్టేట్లో ఉంది అంటాం. కానీ ఒక ఫోకసింగ్ స్టేట్లో ఉన్న విండోని బ్లర్ స్టేట్లోకి మీరు చేంజ్ చేయాలి అనుకుంటే కనుక బ్లర్ అనే ఫంక్షన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఫోకస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు బ్రింగ్ విండో ఇన్ న్యూ ఫోకస్. విండో ఇన్ ఫోకస్. మీరు బ్లర్ స్టేట్లో ఉన్న విండోని ఫోకస్ స్టేట్లో కనుక చేంజ్ చేయాలి అనుకుంటే కనుక మై విండో డాట్ ఫోకస్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకుంటారు. సెట్ టైమ్ అవుట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ అన్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఫంక్షన్ ఆఫ్టర్ ఏ టైమ్ ఇంటర్వెల్. అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఒక ఎక్స్ప్రెషన్ అయినా యూజ్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్లో. అవునా కదా. ఈ ఎక్స్ప్రెషన్ కానీ ఫంక్షన్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనం ఎంత టైంలో అంటే ఏ టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం అనుకుంటున్నాం. అంటే ఒక ఫంక్షన్ నేమ్ అక్కరైంది బ్రౌజర్ విండోలో. అక్కరైనప్పుడు అది రీడ్ అయిన తర్వాత ఇన్ని సెకండ్స్కి అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని కనుక మీరు టైం సెట్ చేసుకుంటే ఏంటి ఒక ఫంక్షన్ అక్కరైనా ఒక ఎక్స్ప్రెషన్ అక్కరైనా అది ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ అవ్వకుండా మీరు టైం సెట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఏం చేయొచ్చు అంటే సెట్ టైమ్ అవుట్ అనే ఫంక్షన్ని యూస్ చేసుకోవచ్చు. సెట్ టైమ్ అవుట్ ఫంక్షన్
ఏదైతే ఫంక్షన్ మీరు ఇంత టైం తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఫంక్షన్ నేమ్ అనేది అక్కడ ఇవ్వాలి, కామా ఎంత టైంలో మీరు ఎంత టైం తర్వాత మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఫంక్షన్. ఇక్కడ 3000 మిల్లీ సెకండ్స్ ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన టైం అనేది అక్కడ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో ఆ టైం తర్వాత మాత్రమే ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. క్లియర్ టైమ్ అవుట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు క్లియర్ టైమ్ అవుట్ సెట్ యూజింగ్ ద అబోవ్ మెథడ్. క్లియర్ టైమ్ అవుట్ మై వేర్. ఇక్కడ చూడండి నేను ఏం చేశాను అంటే ఒక ఫంక్షన్ కానీ ఒక ఎక్స్ప్రెషన్ కానీ అక్కరైనప్పుడు ఇంత టైం తర్వాత మాత్రమే ఆ ఫంక్షన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి నేను ఏం చేశాను, టైంని సెట్ చేసుకున్నాను. ఆ టైంని కనుక మీరు క్లియర్ చేసేయాలి అనుకుంటే కనుక సో ఇక్కడ ఏదైతే మై వేర్ అనే వేరియబుల్ని తీసుకున్నానో ఆ మైవేర్ అనే వేరియబుల్ యొక్క టైంని మీరు ఏం చేసేస్తున్నారు, క్లియర్ చేసేస్తున్నారు అనమాట. ఇలా మీరు ఒక టైంని సెట్ చేసుకోవచ్చు ఒక ఫంక్షన్కి, అలాగే మీరు టైంని క్లియర్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మనకి నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే విండో ఆబ్జెక్ట్ని యూజ్ చేసి పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.